హలో అండ్ వెల్కమ్ టు లెర్న్ విత్ శ్రీనాథ్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఎడిటోరియల్ వచ్చినాయి కాబట్టి వాటిని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మొదటగా పార్ట్ ఏ కింద 2, పార్ట్ బి కింద 2 చేద్దాం. పార్ట్ ఏ కింద ఆడబిడ్డకి ఏది భరోసా, ఓకే చైనా అనే అమెరికా, వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే మొదటగా ఆడబిడ్డకు ఏది భరోసా, రేపు జాతీయ బాలిక దినోత్సవం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతిని సాధించినప్పటికీ అసమానతలను అలాగే నెట్టుకొస్తున్న దేశంగా మన దేశం ఉందని చెప్పేసి అంటున్నాను. అయితే మనము ఈ జాతీయ బాలిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 2008 నుంచి జనవరి 24న జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే జరుపుకోవడం గల రీజన్ ఏంటంటే, మన దేశ మహిళా ప్రధానమైనటువంటి మొట్టమొదటి మహిళా ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును 2008లో మన రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ గారు దీన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఆ రోజు నుంచి మనం ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో మనము మన బాలికలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, మొదటగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం. మన దేశంలో బాలికలకు బాల్యం నుండే ఒక రకమైన ఆంక్షల మధ్య జీవితాన్ని నడిపిస్తున్నాం అనమాట. అట్లాగే చూసుకున్నట్లయితే మనము వాళ్ళ మీద లైంగిక దాడులు అట్లాగే అత్యాచారాలు విపరీతంగా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఉన్నావులో అమ్మాయి మీద అంటే చిన్న అమ్మాయి మీద రేప్ జరగడం, అట్లాగే ఉన్నావులో ఆ ఘటనలు వచ్చినమాట. ఉన్నావు ఘటనలో కూడా ఒక ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, అంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆమెను వాళ్ళ కుటుంబాన్ని మొత్తము లారీతో గుద్ది చంపించిన వ్యక్తి అన్నమాట మనం చూడొచ్చు. అట్లాగే ఇంకొకటి చూసుకోవచ్చు, మన వరంగల్లో కూడా ఏం జరిగిందంటే 9 months చిన్న పాపను ఒక అతను అత్యాచారం చేసి చంపేయడం జరిగిందనమాట. ఇది ఇట్లాంటి చూసుకున్నట్లయితే మనం అనుకోవచ్చు, అసలు మనం నాగరికమైన సమాజంలో బతుకుతున్నామని ఒక అనుమానం కలిగించే విధంగా బాలికలపైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నమాట. అట్లాగే మనం ఇంకోటి చూసుకోవచ్చు, ఒక చైల్డ్ అండ్ రైట్ యూ అనే ఒక సంస్థ ఏం చేసిందంటే మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది అనమాట. ఆ సర్వేలో ఏం చెప్పిందంటే, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బాలిక ఒక అత్యాచారానికి గురవుతుందని చెప్పింది అనమాట. అట్లాగే ఏమన్నారంటే, ఈ అత్యాచారానికి పాల్పడే వాళ్ళు ప్రధానంగా అందరికి అంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తులు, దగ్గర వ్యక్తులు, కుటుంబ వ్యక్తులే ఉంటున్నారని చెప్తుంది. అయితే దీని కారణంగా అత్యాచారానికి గురైనటువంటి బాలిక వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి అంటే పోలీసులో కేసు ఫైల్ చేయడం కానీ అట్లాంటి కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ చేయకుండా ఉంటుందన్నమాట. అంటే ఏమంటారంటే, చేస్తే మన పర్యవ బుద్ధి కదా అన్న ఒక రకమైన భయాందోళన మనుషుల్లోకి అమ్మాయిలను నెడుతున్నారు అనమాట. అంతేగాని వాళ్ళకు సపోర్టింగ్ ఉండి దానికి ఎదుర్కొనే విధంగా అమ్మాయిలను తయారు చేస్తారు అనమాట. ఇప్పుడున్న చాలామంది పేరెంట్స్ ఈ విధంగా తయారవ్వడం ఒక పెద్ద విచారదగ్గ అంశం అనమాట. అట్లాగే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది అంటే పిల్లలు చనిపోతుంటే దాంట్లో అత్యధికంగా మహిళలు అంటే బాలికలే ఉన్నారని చెప్పేసి మనకు ఒక సర్వే చెప్తుందన్నమాట. అంటే దానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు పౌష్టికాహారం లేకపోవడం, అట్లాగే ఆరోగ్య పరిరక్షణపై అంత అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు 20 లక్షల మందిలో మెజారిటీ పీపుల్ అమ్మాయిలే చనిపోతున్నారని చెప్పేసి మనకు ఈ ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. అలా ఇంకోటి చూసుకోవచ్చు అనమాట, అమ్మాయిని చదువుకోనివ్వకుండా ఆమె ఆశలను గండికొట్టే విధంగా ఆమెకు అంటే వయసు రాకముందుకే తనను బాల్య వివాహాలు చేసి అట్లా పంపించడం వల్ల తను విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనమాట. అంటే చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల వాళ్ళకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళు నిల్చొనివ్వకుండా ఇంకొకరి మీద బర్డెన్ అంటే ఒక రకమైన డిపెండెన్స్ పెంచే విధంగా మనం తల్లిదండ్రులు తయారయ్యడం చాలా అసలు చెప్పేటట్టు లేకుండా తయారవుతుంది అనమాట మన దేశంలో. ఇంకోటి చూసుకున్నట్టయితే బాలికలు అంటే పేరెంట్స్ కూడా అంటే అబ్బాయిలనేమో ప్రైవేట్ స్కూల్ పంపించడము, అమ్మాయిలనేమో మన గవర్నమెంట్ స్కూల్లో పంపించడం జరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటంటే, చదువుకుంటే ఒకరింటికి పోయేది కదా అమ్మాయి, ఆమెను ఇంత పెద్దగా చదువులు చెప్పడం ఎందుకు అని చెప్పేసి ఒక రకంగా తల్లిదండ్రులు భావించడం గ్రామీణ ప్రాంతాల్లో చూడొచ్చు అనమాట. అది అంటే సిటీలలో కొంతమేర సమానత్వం ఉన్నప్పటికీ చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో ఈ విధంగానే ఆలోచిస్తారు అనమాట. అంటే ఒకరింటికి పోయేది కదా అమ్మాయి, ఆమెకు ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం, ఆ ఖర్చు పెట్టేది ఆమె పెళ్ళికి ఖర్చు పెడితే సరిపోతుంది కదా ఒక రకంగా అమ్మాయిలను ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో వేయడం వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు కరెక్ట్ లేకపోవడం, అంటే ఉదాహరణకు టాయిలెట్స్ కరెక్ట్ లేకపోవడం, నీటి వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా వరకు డ్రాప్అవుట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అయితే ప్రథమ్ అనే ఒక NGO ఏం చేసిందనమాట, తను అసలు నివేదిక ఇస్తుందన్నమాట ప్రతి సంవత్సరం. దాంట్లో చెప్పిందనమాట, ఆ అమ్మాయిలు చాలా డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి తను పేర్కొందనమాట. ఇంకొకటి కూడా, స్వతంత్రం వచ్చినప్పటికీ మనం ఎంతో సాంకేతిక పురోగమించిన ఇప్పటికీ మనము స్త్రీ పురుష అంతరాలను అసమానతలను తగ్గించామని చెప్పేసి మనం అనుకుంటే
ఖచ్చితంగా మనం దీంట్లో తగ్గించాలని చెప్పేసి మనకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రతి సంవత్సరం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే అసలు ఒక అమ్మాయికి తను కోరుకున్న ఒక భర్తను పొందడానికి కూడా అవకాశం లేకుండా వివిధ రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ చూసుకోవచ్చు, మధ్యప్రదేశ్ చూసుకోవచ్చు. ఇలాంటి రాష్ట్రాలు లవ్ జిహాద్ పేరుతో చట్టాలు తీసుకొచ్చి తమకు అంటే అమ్మాయికి ఇష్టమైన అబ్బాయిని ప్రేమించకుండా అండ్ పెళ్లి చేసుకోకుండా తయారు చేస్తున్నారంటే అంటే మనము మన ప్రభుత్వాలు ఏ విధంగా అంటే మహిళల పట్ల చూపిస్తున్నటువంటి అసమానత మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనమాట. ఇంకొకటి లైంగిక నేరాల నుంచి కాపాడేటువంటి పోక్సో చట్టము, అట్లాగే బాల్య వివాహ నిరోధక చట్టం వంటి చట్టాలు అమలులో విపరీతమైన లోపాల కారణంగా అసలు పర్ఫెక్ట్గా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనమాట. ఇది కూడా పెద్ద లోపంగా మనం భావించవచ్చు. అట్లాగే ఉపాధి రంగంలో స్త్రీలు అనుకున్న స్థాయిలో వాళ్ళు రాణిస్తలేదు. దానికి గల కారణం ఏంటంటే అక్కడ లైంగిక వేధింపులు వాళ్ళని గురి చేయడం అన్నమాట. ఇలాంటి వివిధ రకాల కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ పెద్ద దారుణం గండి పడుతుంది మనకు. జీడిపిలో వాళ్ళ శాతము మనం చాలా తక్కువ ఉంది. అంటే దేశంలో ఉన్నటువంటి జనాభాలో సగానికి ఉన్నటువంటి మహిళలు వాళ్ళు ఎటువంటి మన శ్రామిక రంగంలోకి వివిధ రకాల రంగంలోకి రానికుండా చేయడానికి ప్రధాన రీజన్ అంటే పురుషాధిపత్యము. అట్లాగే మనము నార్మల్గా అమ్మాయిలనైనా అండ్ మహిళలనైనా వాళ్ళను ఎదగనీయకుండా కొంతమేర మనం వాళ్ళ మీద ఒక రకమైన అణచివేత ధోరణితో మనం ప్రవర్తించడం వల్ల వాళ్ళకు సమాన అవకాశాలు కల్పించకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మన ఆర్థిక రంగం కూడా చాలా వరకు అసలు తగ్గిపోతుంది అనమాట. ఎందుకు? ఉమెన్ ఎంపవర్మెంట్ లేకపోవడం, ఉమెన్ శ్రామిక శక్తిలో రాకపోవడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు తగ్గు ఉండడానికి కారణం మనం చెప్పుకోవచ్చు. అయితే ఉమెన్స్కు ఒకవేళ పవర్ ఇస్తే ఏ విధంగా తయారైతే మనం చూడవచ్చు. ఒకటి ఇందిరాగాంధీని చూసుకోవచ్చు, ప్రతిభా దేశింగ్ భారతిని చూసుకోవచ్చు, ఒక సుష్మా స్వరాజ్ చూసుకోవచ్చు. అంటే ఒక సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడైతే అసలు మన దేశం ఒక రకంగా సూపర్ ఉండే అనమాట. అవి అసలు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు తను అసలు 2+2 డైలాగ్ చేయడానికైనా అండ్ వివిధ రకాల సంబంధాన్ని నెలకొల్పడానికి తను ఎంతగా ప్రయత్నించిందో మనం చూడవచ్చు. అంటే ఒక ఉమెన్కి ఏ విధమైన పవర్స్ ఇస్తే తను ఎంతగా చేయగలదో అంతగా చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు మనం చూసుకోవచ్చు. ఉదాహరణకు నిర్మలా సీతారామన్, ఇప్పుడు ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మహిళలకు మనం సాధికారత కల్పించాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాగుపడతారో, వాళ్ళు ఎక్కడ పైకి వెళ్ళిపోతారో అన్న రకంగా మనం ఒక అణచివేత ధోరణికి ఆలోచించి మనం వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నిస్తాం తప్ప వాళ్ళకి ఎటువంటి ఎంపవర్మెంట్ ఇవ్వమన్నమాట. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. అట్లాగే మన చట్టసభల్లో కూడా వాళ్ళకు సరైన ప్రాతినిధ్యం మనం ఇప్పటికి ఇవ్వట్లేదు, 33% ఇవ్వట్లేదు అనమాట. అదే ఇప్పుడు మనము రీసెంట్లీ బైడెన్ ఎన్నికైన వాళ్ళ డెమోక్రటిక్ పార్టీలో దాదాపు 20 మంది మన ఇండో అమెరికన్ ఉంటే దాంట్లో 13 మందికి మనం ఓన్లీ మహిళలు ఉండడం అంటే అక్కడ ఎంత అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అంటే రాజకీయాలు పోకుండా ఎవరికి ఎంత కృషి ఉందో, ఎవరికి ఎంత పట్టుదల ఉందో, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ పరంగా వాళ్ళకి ఇచ్చారనమాట. మన దగ్గర అటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ మనము తొక్కేస్తున్నాము. మనం చూసుకుంటే దాదాపు 3-4 చాలా తక్కువ మంది ఉన్నారు మన మంత్రివర్గం చూసుకున్నట్లయితే. స్మృతి ఇరానీ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు మనం చూసుకున్నట్లయితే. అదే అక్కడ చూసుకుంటే అమెరికాలో ఉన్నటువంటి ఐర్లాండ్ వంటి దేశాలు చూసుకున్నట్లయితే అసలు అక్కడ ఉమెన్స్కు పెద్ద పీట వేస్తారు. మన దగ్గర ఎట్లాంటివి కాకపోవడం వల్లనే మన అసమానతల మధ్య మనం కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏదైనా సంచలనం కలిగించే ఒక వార్త అయినా లేదా ఒక సంఘటన అయినా చూసి అమ్మాయిల కోసం మహిళల కోసం ఏదో ఒకటి చేసినామని చెప్పేసి చట్టాలు తీసుకొచ్చి ఇట్లా మొత్తం రూమ్ తీసుకొని చెప్తానమాట. మేము ఇట్లా చేసినాం అట్లా చేసినామని చెప్పేసి ఒక రకంగా ప్రకటనలు చేసుకుంటే తప్ప వాటిని అమలులో మాత్రము పర్ఫెక్ట్ ఉండక దాంతో అవి ఆ చట్టాలు ఎటు పనికి రాకుండా పోతున్నాయి. ఉదాహరణకు మనం చూసుకోవచ్చు, పోక్సో చూసుకోవచ్చు, బాల్య వివాహాల నిరోధక చట్టం చూసుకోవచ్చు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి వాటిని మనం ఆపగలుగుతామో మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ బాలికల ఎంపవర్మెంట్ కోసం చాలా వరకు వాళ్ళకు విద్య అనేది కరెక్ట్ అందించినాం అనుకో ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోగలుగుతారు. కాబట్టి కస్తూర్బా వంటి విద్యాలయాలు అట్లాగే సర్వశిక్ష అభియాన్ వంటి తదితర కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలన్నమాట. అమలు చేయడానికి వాటి నిధులు మనం పర్ఫెక్ట్ అందజేయాలి. నిధులు అందజేయకుండా మనం ఏం చేయలేమన్నమాట. కాబట్టి వాళ్ళకు నిధులను అందజేయడంతో పాటుగా వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక వృత్తిపరమైన నైపుణ్యాలు అందించాలన్నమాట. అంటే నార్మల్గా ఎటువంటి జాబ్ రాకపోయినప్పటికీ వాళ్ళు తర్వాత అటు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదైనా పని చేసుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళు ఉండడానికి ఎవరి మీద డిపెండెన్స్ కాకుండా ఆర్థిక స్వాతంత్రంతో వాళ్ళు బతకాలంటే కంపల్సరీగా వాళ్ళకు వృత్తి విద్య కోర్సులు చిన్నప్పటి నుంచి ఇవ్వడం వల్ల వాళ్ళ వరకు ఒక మంచి మనము జీడిపికి ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వాలు ఈ విధంగా ఆలోచించగలిగారు అన్నమాట. అట్లాగే బాలికల విద్య సక్రమంగా సాగాలంటే వాళ్ళకు కరెక్ట్ పౌష్టికారం ఇవ్వాలి అండ్ వాళ్ళకు ఉన్నటువంటి అభద్రతను తొలగించాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇదొకటి.
అండ్ వాళ్ళకు వైద్య సౌకర్యాలు కూడా చాలా అంటే అనుకున్నంత మేరకు వైద్య సౌకర్యాలు అందించడం చేయాలి. అట్లాగే ఈ చట్టాలు అనేటివి మనం ఇప్పుడు చట్టాలు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పోక్సో చట్టం కానీ, బాల్య వివాహ నిరోధక చట్టం కానీ, ఇటువంటి చట్టాలలో అసలు ఏమేమి ఉన్నాయో అక్కడ అమలు చేసే యంత్రాంగం కూడా పర్ఫెక్ట్ తెలియదు అనమాట. ఆ చట్టాలలో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో కూడా తెలియదు అనమాట. అయితే ఇటువంటి యంత్రాంగానే తెలియనప్పుడు సాధారణ ప్రజానికి ఎట్లా తెలుస్తుంది? మామూలు తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెద్ద లోపం ఏంటంటే ఈ చట్టాలు మొత్తం ఇంగ్లీష్లో ఉండడం, తెలుగులో ప్రాంతీయ భాషలు తెలుగు ఇట్లా మన తెలుగులో ఉండకపోవడం వల్ల చాలామందికి చట్టం పైన అవగాహన లేదనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ చట్టం ప్రాంతీయ భాషలోకి కూడా అనువర్తించే విధంగా, అందరికీ తెలిసే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి నగర పంచాయతీలో కూడా మనం ఇట్లా ఒక పోస్ట్ అంటే ఇట్లా పెట్టాలన్నమాట. పోస్టర్ మీద పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఒక కొత్త ఎన్జిఓస్ నియమించాలి. వాళ్ళందరూ వీళ్ళకి అవగాహన కలిసి చట్టం వల్ల ఇట్లా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకోండి అని చెప్పేసి మనం చెప్పగలగాలి అనమాట. ఇది కూడా ఒక మేజర్ పాయింట్. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మహిళలపై ఎటువంటి అంటే దాడులు జరగకుండా ఉండడానికి కొంతమేర ఆస్కారం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎటువంటి అవగాహన లేకపోవడం వల్లనే చాలామంది ఇటువంటి దాడులకు మన దిగుతున్నారు తప్ప పర్ఫెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళకి ఇటువంటి వాటికి దిగట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి దేశం అనేది సామాజిక ఆర్థిక రంగాల్లో పురోగతి సాధించాలంటే కంపల్సరీ ఉమెన్ ఎంపవర్మెంట్ కంపల్సరీ ఉండాలన్నమాట. లేకపోతే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే నిలుస్తుంది తప్ప అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం తయారు కాలేము. అట్లాగే మన శ్రామిక శక్తి కూడా దానికి తోడ్పాటు అందించదు అనమాట. ఎప్పుడైతే తోడ్పాటు అందిస్తుందో మా రెండు చేతులు కలిసినప్పుడే చప్పటన్నప్పుడు మహిళలు పురుషులు రెండు కలిసినప్పుడు మాత్రం దేశము అన్ని రకాల ముందడుగుంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చట్టాల అమలు విషయంలో యంత్రాంగానికి ఒక రకమైన శిక్షణ తరగతులు ఇవ్వాలి. అట్లయితేనే వాళ్ళకు ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయి ప్రొవిజన్స్ అనేది తెలుస్తుంది. లేకపోతే వాళ్ళకి ఏం తెలియకుండా ఇంప్లిమెంట్ చేయలేరు, పర్ఫెక్ట్గా వాటిపైన ఇనిషియేటివ్ తీసుకోలేరు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అయితే మనం ఈ నేపథ్యంలో ఆడపిల్లలకి పౌష్టికాహారము అండ్ ఆరోగ్య భద్రత అండ్ రక్షణ ఇటువంటి కల్పించి వారికి విద్యా ఉపాధి రంగంలో మనము మేలైన సౌకర్యాలు కల్పించడం వల్ల బాలికలకి మనం ఎంపవర్మెంట్ చేయగలుగుతాము, సాధికారత కల్పించగలుగుతాము. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎడిటోరియల్ ఉన్నటువంటి విషయం. కాబట్టి దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే ఒకే చైనా అండ్ అమెరికా డ్రాగన్కు కంటగింపుగా మారిన వైనం అని చెప్పేసి ఎడిటోరియల్ చెప్పిందనమాట. ఎడిటోరియల్లో మనం రైటర్ ఏం చెప్తుందంటే బైడెన్ ప్రమాణ స్వీకారానికి తైవాన్ అనధికారిక రాయబారి హాజరైనమాట. ఇది 1979 తర్వాత ఇట్లా హాజరు కావడం మొదటిసారి అనమాట. దీంతో చైనా కూడా ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి అయింది. ఎందుకంటే ఒకవేళ అమెరికాతోటి సంబంధాలు పెట్టుకుంటే తైవాన్ అనేది వన్ చైనా పాలసీకి విరుద్ధం అని చెప్పేసి ఎప్పటి నుంచో షీ జిన్పింగ్ అనుకుంటున్నాడు అనమాట. అయితే ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే 2016లో ట్రంప్ ఎన్నికైనప్పుడు మనకు తైవాన్ అధ్యక్షురాలు జాయ్ ఇంగ్వెన్ ఫోన్ చేసి మన ట్రంప్కి కంగ్రాచులేషన్ చెప్పిందనమాట. అప్పుడు కూడా చైనా ఒక రకంగా భయాందోళనకు గురైందనమాట. ఎందుకంటే ఈ విధంగా వన్ చైనా పాలసీకి వీళ్ళు విరుద్ధమైపోయి తైవాన్ సపరేట్ దేశంగా పరిగణిస్తారని చెప్పేసి అనుకున్నాను అనమాట. అయితే ఆ కాలంలోనే మనకు ట్రంప్తో తైవాన్ అత్యధికంగా బిల్ క్లింటన్ తర్వాత ట్రంపే అత్యధికంగా ఆ దేశంతో 5 ఒప్పందాలు చేసుకున్నాను అనమాట. అయితే ట్రంప్ కూడా ఏమంటున్నట్టే అంటే అమెరికా కూడా ఏమనుకుందంటే తైవాన్ని సపరేట్ దేశంగా పరిగణిస్తుంది. బట్ ఏంటంటే బహిరంగంగా చెప్తలేదు. చెప్పకుండా ఏమంటుందంటే వన్ చైనా పాలసీకి మీకు ఓకే అంటూనే ఆ దేశానికి ఆయుధ ఎగుమతులు చేస్తుందన్నమాట. అట్లా చేసుకుంటూ వాళ్ళకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కింద వాళ్ళను కాపాడుకునే విధంగా వాళ్ళకు ఆయుధ ఎగుమతులు చేస్తుందన్నమాట. అయితే ఈ మధ్యలో మనం డిసెంబర్లో కూడా చూడొచ్చు అనమాట. వాళ్ళకి తైవాన్ సంబంధాలు అంటే యుఎస్ అండ్ తైవాన్ సంబంధాలు పటిష్టంగా ఉండే విధంగా అక్కడ హామీ చట్టంపై కూడా సంతకం చేసిందన్నమాట డొనాల్డ్ ట్రంప్. అట్లాగే మనం రీసెంట్గా చూసుకోవచ్చు, జనవరి 9 ఏంటంటే మేము అధికారికంగా ఇంతకుముందు ఎటువంటి సంబంధాలు వాళ్ళతో అంటే దౌత్య సంబంధాలు నెరపలేదు. బట్ అది మాకు మేము స్వీయ నిర్బంధంలో ఉంచుకున్నాము అంటే తైవాన్తో జరపకుండా. బట్ ఇప్పుడు మాత్రం అట్లా లేదు, మేము కంపల్సరీ తైవాన్ తోటి సంబంధం జరుపుతామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తను దిగిపోయే ముందు ఇటువంటి చర్య తీసుకోవడం ఒక మంచి పరిణామం అన్నమాట. అది చైనాకు ఒక రకంగా దెబ్బే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే అట్లా చేయడంతో చైనా ఏం చేసింది దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి అయినటువంటి మైక్ పాంపియో మీద అట్లాగే 28 మంది అధికారుల మీద నిషేధాలు విధించిందనమాట. చైనాకి రాకుండా అట్లా ఆ దేశ ప్రాంతాలు రాకుండా నిషేధం విధించిందనమాట. అయితే
మనం చెప్పుకోవచ్చు. ఈ ఈ ఈ నేపథ్యంలో ఒక పెద్ద కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చైనా అనేది తైవాన్ ఆక్రమించేసింది అనుకో, అంటే మొత్తానికి సాయుధ దళాలతో ఆక్రమించింది అనుకో, మనం వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయలేకుండా మనం ఉన్నామన్నమాట. అంటే అమెరికా ఎటువంటి హెల్ప్ చేయలేదు, ఎందుకంటే అక్కడ తైవాన్ రక్షణ సంబంధానికి బాధ్యత వహించేలా ఎటువంటి సంతకం ఇంకా తీసుకోలేదు మనం. అట్లాగే అంటే అమెరికా తీసుకోలేదు అనమాట. అట్లా ఇంకోటి చూసుకోవచ్చు అనమాట. అమెరికాతో దౌత్య సంబంధాలు నెరపడం కోసము అండ్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో తైవాన్ను ఒక మేర మనము ఆహ్వానిస్తున్నాం, రండి మా దాంట్లో కలవండి అని చెప్పేసి చైనాకి ఎగ్నెస్ట్గా మనం ఉందామని చెప్తున్నప్పటికీ తైవాన్ను సుముఖత తెలుపుతుంది. బట్ అంతగా అధికారికంగా ఇంకా రావట్లేదు అనమాట. ఇట్లా వస్తే కొంతమేర చైనాను మనం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. అట్లాగే ఇప్పటికే చైనా ఏం చేస్తుంటే గ్రే జోన్ వార్ఫేర్ మన ఒక తంత్రాన్ని ఉపయోగిస్తుందన్నమాట. ఈ తంత్రంలో ఏం చేస్తుందంటే డైరెక్ట్ అటాక్ మీద దిగదనమాట. దిగకుండా వాళ్ళని ఒక రకంగా భయాందోళనకు గురి చేసి వాళ్ళను వాళ్ళే మనం చేయలేము, వీళ్ళతో పోటీ పడలేము అన్నట్టుగా ఒక రకంగా మన ఆత్మన్యూనతను అది పట్టుకునే దానికి చూసుకుంటుంది అనమాట. ఏం చేస్తుందంటే ఇప్పుడు తైవాన్ మీద గ్రే జోన్ వార్ఫేర్ ఎట్లా పెట్టిందంటే, ఆ దేశంపై నుంచి ఊరికే మన సైనిక విమానాలు పోతా ఉంటాయి, సైన్యాలు తిరుగుతూ ఉంటారు. దానివల్ల మనకు ఆటోమేటిక్గా భయం వేస్తుంది అనమాట. మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు పటిష్టంగా ఉంటారు, మనం పటిష్టంగా ఉండవు, వాళ్ళ మీద ఎటువంటి అటాక్ మనం తీసుకోలేము. అట్లా ఒక రకంగా ఒక స్వీయ నిర్బంధంలోకి మనం నెట్టేస్తున్నాం అనమాట. అట్లాంటి గ్రే వార్ఫేర్ జోన్ని మనము చైనా అనుసరిస్తుంది, మనం ఈ మధ్య చూడొచ్చు అనమాట. అయితే ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలంటే, మన దేశం కూడా అంటే మన భారత్ కూడా కొంతమేర కొన్ని అడుగులు తీసుకోవడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఉందన్నమాట. మనం చాలా వరకు తైవాన్ను మనం ఏమంటున్నాం, సపరేట్ దేశంగా భావించకుండా చైనాలోనే అది అంతర్భాగంగా మనం అనుకుంటున్నమాట. అంటే వన్ చైనా పాలసీని మనం కూడా మద్దతు ఇస్తున్నాం. అయితే ఈ మధ్యన ఒకటి చూసుకోవచ్చు అనమాట. ఏంటిది, 2014లో సుష్మా స్వరాజ్ అప్పుడు విదేశాంగ మంత్రి ఉన్నప్పుడు తను ఏం చెప్పిందంటే, అప్పుడు అంటే చైనా యొక్క విదేశాంగ మంత్రితో ఏమన్నదంటే, మేము మీ వన్ చైనా పాలసీని మేము అంటే అనుసరిస్తాము, మీరు కూడా వన్ ఇండియా పాలసీని మీరు కూడా అనుసరించాలని చెప్పి అన్నదన్నమాట. అంటే తను అంతర్గతంగా పీఓకేను అవన్నీ మన దృష్టిలో పెట్టుకుని అన్నమాట. కాబట్టి ఇది అప్పుడు అట్లా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ఎటువంటి అంటే బిత్తర చూపులు చూసిన అనమాట. అంటే ఓకే అన్నట్టు కానీ ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లా మన గల్వాన్ లోయలో కూడా అంటే లడాఖ్లో కూడా ఏ విధంగా ఆక్రమణ జరుగుతుందో మనం చూసుకోవచ్చు అనమాట. ఈ నేపథ్యంలో మనం కూడా ఎందుకు వాళ్ళ వంచన పాలసీని మనం ఎందుకు సమర్థించాలి? మనం కూడా కంపల్సరీగా తైవాన్కు సంబంధాలు నేర్పడం ద్వారా, వాళ్ళతో మనం ఒక దేశంగా పరిణమించడం ద్వారా మనకు కొత్త పేరు హెల్ప్ జరుగుతుంది. అంటే చైనాకు మనం ఒక లూజ్ ప్యాంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మన దేశం కూడా ఇప్పుడు మన దేశం ఉన్న తైవాన్ కూడా ఆర్సెప్లో భాగం కాదు. కాబట్టి మనము రెండు దేశాలు మన తైవాన్ అండ్ ఇండియా రెండు కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకు సర్ప్లస్ ఉండిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనం ఉత్పత్తులు బాగా చేస్తాం, ఆ ఉత్పత్తులు మనము అక్కడ అమ్ముకోవడం వల్ల మనకు చాలా వరకు సర్ప్లస్ మిగులుతుంది. ఇది కూడా ఒక మన మంచి ప్యాటర్న్ కోసం అన్నమాట. అలాగే భారత్ కూడా మన మిత్రులతో కలిసి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా అందరి మిత్రులతో, జపాన్తో కానీ వియత్నాంతో కానీ మనం కానీ ఇట్లా యూఎస్తో అన్ని మిత్ర దేశాలతో కలిసి ఒక రకంగా అక్కడ మనము ఉండడం వల్ల, అక్కడ చురుగ్గా వ్యవహరించడం వల్ల చాలా వరకు మనకు బెనిఫిట్ ఉందన్నమాట. అట్లా మనం వ్యవహరించబోయినా అనుకో ఎండ్ ఆఫ్ ద డే మనకే పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం తైవాన్ కూడా ఒక దేశంగా పరిణమించి ఆ దేశానికి మనము కొంతమేర హెల్ప్ చేయడం వల్ల చైనా ఇరకాటంలో పడిపోతుంది. దానివల్ల తను కూడా ప్రతిదానిలో మన చొచ్చుకోపోదు అనమాట. ఉదాహరణకు చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటుంది, గల్వాన్ దగ్గర లడాక్ మొత్తం నాదే అంటుంది, అడిగిపోతే సెంట్రల్ ఏషియాలో పావర్పీఠం మొత్తం నాదే అంటుంది, రష్యాకు పోతే వ్లాదివోస్తోక్ ప్రాంతం నాదే అంటుంది. ఇట్లా ఏది చూసినా నాదే అనే రకం అనమాట చైనా. కాబట్టి మనం కూడా నీది కాదురా బాబు అని చెప్పేసి మనం కూడా ఏదైనా చెప్పాలన్నమాట. అట్లా ఎప్పుడు చెప్తామంటే ఇప్పుడు హాంకాంగ్ ఇష్యూ చూసుకోవచ్చు, అది ఇంటర్నల్ అంటే మన చైనాకు సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ. బట్ మనం కూడా హాంకాంగ్ను ఒక దేశంగా పరిణమించాలి, తైవాన్ ఒకటి దేశంగా పరిణమించాలి. స్వయం ప్రతిభం కల్పించేటట్టుగా మనం ప్రపంచ దేశంలో ఉత్తర తీసుకొచ్చినామో ఆటోమేటిక్గా చైనా కూడా మూసుకుని ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి? ఈ విధంగా మనం కూడా ఒక రకంగా స్టెప్ తీసుకోవడం వల్లనే ఇంకొకరు ఆగుతారు తప్ప మనము శాంతియుతంగా పోతే చాలా వరకు పనులు కావని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మనకి ఇష్యూ అనమాట. దీన్ని క్వశ్చన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు చూద్దాం మనం.